సో ఈ బ్రేసెస్ లో కూడా క్వాలిటీస్ ఉంటాయి కదండి. సో కొంతమంది మా దగ్గర అంత డబ్బులు పెట్టలేము అని కొంచెం తక్కువ క్వాలిటీది వేయించుకుంటారు. సో హై క్వాలిటీకి నార్మల్ క్వాలిటీకి డిఫరెన్స్ ఏంటంటారు? హైదరాబాద్ ఒక ఊరు నుంచి రావాలి మీరు. సో మీరు కార్లో రావచ్చు, బస్లో రావచ్చు, ట్రైన్లో రావచ్చు. ఓకే. సో యూ నౌ ఐ థింక్ పార్షియలీ యూఆర్ గెటింగ్ యువర్ ఆన్సర్. యూ హ్యావ్ లిటిల్ కంఫర్ట్స్ వెన్ యూఆర్ కమింగ్ ఇన్ ట్రైన్, బస్ అట్లా. ఎగ్జాక్ట్గా దాంతోనే మనం పోల్చుకోలేము, కానీ మీ డెస్టినేషన్ అయిపోతుందండి ఏ రకమైన బ్రేస్ చేసుకున్నా కూడా. కాకపోతే క్వాలిటీ ఆఫ్ మూమెంట్ అనేది ఉంటుంది చూసారా. ఈ క్వాలిటీ ఆఫ్ మూమెంట్ అనేది కొద్దిగా మంచి క్వాలిటీ బ్రేస్ చేసుకున్నప్పుడు మీ టూత్కి వచ్చే మూమెంట్ వేరే ఉంటుంది. దాని మీద సబ్జెక్ట్ అయ్యే ఫోర్స్ కానీ దాని మీద చేసే ఇది కానీ డెఫినెట్గా తేడా ఉంటుందండి, అండ్ దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మీరు ఏ రకమైన బ్రేస్ వేసుకున్నా కూడా అల్టిమేట్ రిజల్ట్ మీకు ఏదైతే కావాలో అది వస్తుంది. బట్ మీరు క్వాలిటీ ఆఫ్ ఇది వేసుకున్నప్పుడు మీ క్వాలిటీ ఆఫ్ మూమెంట్, మీ టూత్ మీద పడే ఎఫెక్ట్, దానివల్ల ఏదన్నా కొద్దిగా ఎలా అంటామంటే మనకి ఏదైతే ఫోర్స్ సబ్జెక్ట్ చేస్తామో ఒక సర్టెన్ ఫోర్స్ని సబ్జెక్ట్ చేసి టూత్ని కదపడం జరుగుతుంది. ఈ కదపడంలో బాడీలీ మూమెంట్, రూట్ మూమెంట్ ఇట్లా కొన్ని డెప్త్గా వెళ్ళినప్పుడు ఉంటుంది. పేషెంట్ పరంగా ఏమీ అవసరం లేదు. బట్ ఈ మూమెంట్ తీసుకొచ్చే దాంట్లో అది తేడా వస్తుంది, దాంతో దీంతో కొద్దిగా తేడా వస్తుంది. సో కాబట్టి అవకాశం ఉన్నప్పుడు దానికి వెళ్ళవచ్చు, అవకాశం లేనప్పుడు డెఫినెట్గా డాక్టర్ గారు ఎవరైనా సరే పేషెంట్కి ఏదైతే కారణంతో వాళ్ళు వచ్చారో వాళ్ళకి మంచి చేయాలనే చేస్తారు. ఎవ్వరు కూడా నాకు తెలిసి మరీ దారుణంగా చేసేవాళ్ళు ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు. బట్ జనరల్గా ఎవరైనా సరే మంచి చేయాలని చేస్తారు. సో మీ డెస్టినేషన్ ఏదైతే ఉందో, అంటే మీకు ఏదైతే కావాలో అదైతే డెఫినెట్గా, మనకు బడ్జెట్ లేనప్పుడు మీరు ఏం ఆలోచించొద్దండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరైతే డాక్టర్ గారు చేస్తున్నారో చేస్తారు.